హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ట్రెడిషనల్ లుక్ డిజైనర్ లాంగ్ ఫ్రాక్ అనేది పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా సరే ఈజీగా ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఈ ఫ్రాక్ ML XL సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్రైస్ 1800. ఏ ప్లేస్కైనా సరే కొరియర్ చేస్తాము. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం 1 మీటర్ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని బాడీ పార్ట్కి తీసుకున్న కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టి స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 3 ఇంచెస్ షోల్డర్ విడ్త్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని అండ్ అలాగే బ్యాక్ నెక్ డీప్ 2 ఇంచెస్ పెడుతున్నాను. 2 ఇంచెస్ దగ్గర నెక్ డీప్ పాయింట్ పెట్టుకొని నెక్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ విడ్త్ పాయింట్ వరకు నెక్ షేప్ని మార్చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ మార్చేయడానికి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించంగా వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ని షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టి వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ దగ్గర పాయింట్ పెట్టాలి. దీన్ని ఆర్మ్ హోల్ లెంత్ పాయింట్ అంటారు. ఈ పాయింట్ని కలుపుకుంటూ షోల్డర్ పాయింట్కి ఆ పాయింట్ని కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎల్ షేప్లో మార్క్ చేసుకొని ఈ ఎల్ షేప్కి కార్నర్లో 1 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టుకొని ఆ పాయింట్ని కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆర్మ్ హోల్ షేప్ అనేది మార్చేసుకోవాలి. ఇప్పుడు బాడీ లెంత్ మార్చడానికి మెయిన్ షోల్డర్ లైన్ దగ్గర నుంచి మీకు బాడీ లెంత్ ఎంతైతే కావాలో బాడీ లెంత్ వరకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్చేసుకోవాలి. బాడీ లెంత్లో అండ్ అలాగే నెక్ డీప్లో మిగతా మెజర్మెంట్స్ అన్నీ కూడా మీరు ఎవరికైతే డ్రెస్ స్టిచ్ చేస్తున్నారో వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం నేను చూపిస్తున్న విధంగా మార్చేసుకోవాలి. అండ్ చెస్ట్ రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఆర్మ్ హోల్ లైన్ దగ్గర అండ్ అలాగే నడుం రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని లెంత్ లైన్ దగ్గర పెట్టి మార్క్ చేసి పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ కన్నా 3.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకొని ఈ విధంగా మార్చేస్తున్నాను. అండ్ ఈ విధంగా మార్చేసిన తర్వాత షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టా బాడీ లెంత్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నా. ఫైనల్ ఫిట్టింగ్ ఎప్పుడు ఎక్కువ తక్కువలో అయితే బాడీ పార్ట్స్ సరి చేసుకోవడానికి లెంత్ ఎక్స్ట్రా పెట్టాను. మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ పార్ట్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని దానిపైన ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ సైడ్ పార్ట్ని పెట్టుకొని నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్ ఇంక్లూడింగ్ ఖర్చులతో సహా బాడీ అవుట్లైన్ మొత్తం మార్చేసి ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఆర్మ్ హోల్ షేప్ అనేది ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఉండేలాగా మార్చేయాలి. దీన్ని ఆర్మ్ హోల్ లో అంటారు. ఇప్పుడు మెయిన్ షోల్డర్ లైన్ కూడా మార్చేసుకొని మెయిన్ షోల్డర్ లైన్ దగ్గర నుంచి పర్ఫెక్ట్ బాడీ లెంత్ దగ్గరికి మార్చేయాలి. మనం బ్యాక్ సైడ్ పార్ట్కి ఎక్స్ట్రా లెంత్ పెట్టాం కదా, అది తీసేసి పర్ఫెక్ట్ బాడీ లెంత్ అండ్ అలాగే పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ని అంటే బాడీ అవుట్లైన్ మొత్తాన్ని మార్చేస్తాం. పర్ఫెక్ట్ బాడీ అవుట్లైన్ ఎందుకంటే ఫ్రంట్ డిజైన్ షేప్ కోసం అనమాట. బాడీ లెంత్ ఎక్కడైతే ఉందో పర్ఫెక్ట్ లెంత్ దగ్గర నుంచి ఒక 1.5 ఇంచ్ పైకి ఒక పాయింట్ పెట్టుకొని అండ్ అలాగే షోల్డర్ విడ్త్ కూడా 1.5 ఇంచ్ పక్కకు పెట్టుకోవాలి. నెక్ ఉన్న సైడ్ నుంచి 1.5 ఇంచ్ షోల్డర్ విడ్త్ సైడ్కి పెట్టుకొని ఈ 2 పాయింట్స్ని కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా బాక్స్ షేప్లో మార్చేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ షేప్లో మార్చేసుకొని బాక్స్ షేప్కి ఇప్పుడు నేను వేలుతో చూపించిన దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ పైకి ఒక పాయింట్ పెట్టుకొని ఈ లెంత్ దగ్గర నుంచి పెట్టుకున్న పాయింట్ వరకు ఈ విధంగా షేప్ మార్చేసి ఇక్కడ నుంచి పైన షోల్డర్ ఉన్న వరకు ఎంతైతే లెంత్ ఉన్నదో ఈ లెంత్లో కరెక్ట్గా మిడిల్కి ఒక పాయింట్ పెట్టుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ నెక్ ఉన్న వైపుకి పాయింట్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ ఉన్న వైపుకి అనమాట. ఈ విధంగా పాయింట్ పెట్టుకొని పెట్టిన పాయింట్ని కలుపుకుంటూ నీట్గా పలక షేప్ కాకుండా కర్వ్ షేప్ వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ అనేది మార్చేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఎక్కువ శాతం మిడిల్ బాడీ పార్ట్కి కానివ్వండి, అవుటర్ లైన్కి కానివ్వండి, కాంట్రాస్ట్ కలర్స్ వేసేటప్పుడు లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నేను మీకు ఎలా అయితే మార్కింగ్ చూపించానో సేమ్ ఇదే మార్కింగ్ని నేను పేపర్ పైన మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇలాంటి టైప్ ఆఫ్ డిజైన్కి ఖచ్చితంగా పేపర్ కటింగ్ చేసుకొని ఆ పేపర్ ప్యాటర్న్ని యూజ్ చేసుకొని ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. అప్పుడే ఫ్యాబ్రిక్ ఎక్కువ వేస్ట్ అయిపోకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. నేను మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా ఖర్చులు ఏది పెట్టకుండా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్, బాడీ అవుట్లైన్ మొత్తాన్ని మార్క్ చేసి పేపర్ పైన కట్ చేశాను. తర్వాత మిడిల్లో ఏదైతే డిజైన్ పార్ట్ పెట్టానో ఆ డిజైన్ పార్ట్ని ఇప్పుడు సపరేట్ చేయాలన్నమాట. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. డిజైన్ పార్ట్ దగ్గర ఈ విధంగా కట్ చేసుకొని మిడిల్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా నెక్, షోల్డర్ ఈక్వల్గా పెట్టాను. బట్ చుట్టూరు అవుట్లైన్ మొత్తం ఒక 1 ఇంచ్ కంపల్సరీ ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఖర్చు కోసం అనమాట. అండ్ చుట్టూరు అవుటర్ లైన్ పార్ట్ ఏమో మిడిల్లో సమానంగా కట్ చేయాలి. చుట్టూరు సైడ్ ఖర్చులు బాడీ లెంత్ అనేది ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను పేపర్ కటింగ్ కన్నా కూడా. ఎందుకు అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ జారి ఎక్కువ తక్కువలో అయితే సరి చేసుకోవడానికి ఉంటుందని. మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా చుట్టూరు అవుటర్ లైన్కి అండ్ అలాగే మిడిల్లో ఫ్యాబ్రిక్కి కూడా చుట్టూరు అవుట్లైన్ ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది.
ఇంతకుముందు చూపించింది అవుటర్ లైన్, ఇది మిడిల్ పార్ట్ అనమాట. డ్రెస్ లుక్ ఇంకా బాగుండాలి అంటే ఈ మిడిల్ పార్ట్ అనేది కాంట్రాస్ట్ కలర్ వేస్తే లుక్ చాలా బాగుండేది. నాకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ క్లాత్ దొరకలేదని నేను సెల్ఫ్ వేసుకొని అవుటర్ లైన్కి ఎంబ్రాయిడరీ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ కూడా అంతే, మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా చుట్టూరు అవుటర్ లైన్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్చేసాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయడానికి మీకు హ్యాండ్ లెంత్ ఎంత అయితే కావాలో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి హ్యాండ్ లెంత్ మార్చేసా. అండ్ లెంత్ చెక్ చేసుకుని పైన షోల్డర్ పాయింట్ కూడా మార్చేసుకున్నా. హ్యాండ్ లెంత్ పాయింట్ దగ్గర హ్యాండ్ రౌండ్ లూజ్ ఎంతైతే ఉన్నదో దాంట్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర చెక్ చేసుకొని ఈ విధంగా పాయింట్ పెట్టుకోవాలి. ఇది హ్యాండ్ లెంత్ ఉండే దగ్గర. అండ్ పైన హ్యాండ్ షేప్ మార్చడానికి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి మనకు వచ్చిన హాఫ్ మెజర్మెంట్ దగ్గరికి ఒక పాయింట్ పెట్టుకొని పెట్టిన పాయింట్ దగ్గర నుంచి 3.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ పెట్టాలి. చిన్నపిల్లలకైతే కనుక 2.5 ఇంచ్ దగ్గర హ్యాండ్ డౌన్ పాయింట్ పెట్టుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ వరకు షేప్ ఈ విధంగా మార్చేసి పైన పెట్టిన పాయింట్ దగ్గర నుంచి కింద ఉన్న హ్యాండ్ షేప్ వరకు ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది మార్చేసి ఎక్స్ట్రా 3 ఇంచెస్ ఖర్చులు అనేది పెట్టుకున్నా. ఖర్చులు ఎంత పెట్టాలి అనేది మీ చాయిస్. మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా కట్ చేస్తా. మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రాస్ ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. బాటమ్ పార్ట్ కోసం 2 మీటర్స్ క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్న క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని చిన్న ఫోల్డ్ వచ్చేలాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మీకు బాటమ్ ఫుల్ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని బాటమ్ లెంత్ మార్చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అంటే ఖర్చుల కోసం అనమాట. అండ్ చివర్లో ఫోల్డింగ్ స్టిచ్చెస్ కోసం ఈ విధంగా మార్చేసిన దగ్గర కట్ చేయాలి. ఒకవేళ మీరు తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్కి బార్డర్ ఉంటే కనుక బార్డర్ ఉన్న వైపు నుంచి లెంత్ చెక్ చేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని పైన వైపు అంటే ఎగ్జాంపుల్కి చీర కుచ్చుళ్ళు దోపుకున్న వైపు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసి కరెక్ట్గా మిడిల్కి కట్ చేసుకొని 2 పార్ట్స్ లాగా చేసుకోవాలి. బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 4 మీటర్ క్లాత్ తీసుకున్న ఫ్యాబ్రిక్కి పైన ఉన్న బార్డర్ తీసేసి సేమ్ మీకు ఎలా అయితే చూపించానో అదే విధంగా బాటమ్ లెంత్ చెక్ చేసి కట్ చేసుకున్న తర్వాత 2 మీటర్ క్లాత్ ఫ్రంట్ సైడ్ పార్ట్కి 2 మీటర్ క్లాత్ బ్యాక్ సైడ్ పార్ట్కి ఉండేలాగా సపరేట్ చేశాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్లో మిడిల్ ఆఫ్ ద పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. స్టిచ్ చేయడానికన్నా ముందు నెక్ షేప్ అనేది మార్చేద్దాము. నేను ఫ్రంట్ నెక్ డీప్ 6 ఇంచెస్ పెడుతున్నాను. నెక్ డీప్ ఎంత పెట్టుకోవాలి అనేది మీ చాయిస్. నెక్ పాయింట్ దగ్గర నుంచి అడ్డంగా ఒక లైన్ అండ్ అలాగే పైన షోల్డర్ని కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసాను నెక్ షేప్ అనేది మార్చేయడం కోసం. అండ్ ఈ విధంగా గీసిన ఎల్ షేప్ కార్నర్ నుంచి ఒక 1 ఇంచ్ పైకి ఒక పాయింట్ పెట్టి ఈ పాయింట్ దగ్గర నుంచి నెక్ డీప్ లైన్ వరకు ఈ విధంగా నార్మల్ యూ షేప్లో అంటే నార్మల్ షేప్లో ఈ విధంగా మార్చేసుకొని అండ్ పైన ఉన్న పాయింట్ దగ్గర నుంచి కొంచెం యూ షేప్ వస్తున్నట్టు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ నెక్ షేప్ అనేది మార్చేసి ఎలా అయితే మార్చేసానో అదే విధంగా కట్ చేశాను. ఇప్పుడు మిడిల్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు కూడా పిన్స్ పెట్టుకోవాలి. ఈ 2 లేయర్స్ కదిలిపోకుండా ఉండడం కోసం. నెక్ దగ్గర స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ లేయర్స్ కదలకుండా ఉండడానికి పిన్స్ అనేది యూజ్ చేస్తాము. ఈ విధంగా పిన్స్ పెట్టి నెక్ షేప్ చుట్టూరు కూడా శాంపుల్ స్టిచ్ అనేది వేయాలి 2 లేయర్స్ కదిలిపోకుండా ఉండడానికి అనమాట. అండ్ ఈ డ్రెస్కి బాడీ పార్ట్కి ఎంబ్రాయిడరీ చేశాను కదా, ఆ వర్క్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఎవరికైనా రాకపోతే చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను చూడండి. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఎంబ్రాయిడరీ ఎలా చేయాలో చూడొచ్చు. నెక్ షేప్ చుట్టూరు శాంపిల్ స్టిచ్ వేసిన తర్వాత నెక్ షేప్ చుట్టూరు లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసి నెక్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా మెడపట్టి తీసుకొని మెడపట్టి పైన బాడీ పార్ట్ మంచి వైపు ఉండేలాగా ఈ విధంగా పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ నెక్ షేప్ చుట్టూరు ఈ 2 లేయర్స్ కదలకుండా ఉండడానికి పిన్స్ పెట్టుకున్నాను. పిన్స్ పెట్టేసి నెక్ షేప్ చుట్టూరు మళ్ళీ శాంపిల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా అనమాట. ఈ విధంగా శాంపిల్ స్టిచ్ వేసి మళ్ళీ పిన్స్ అన్నీ కూడా తీసేసి నెక్ షేప్ చుట్టూరు నెక్ షేప్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెడపట్టి మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. నీట్గా కట్ చేసేసుకొని నెక్ షేప్ చుట్టూరు పాదం మందం ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకొని స్టిచ్ చేసిన తర్వాత నెక్ షేప్ చుట్టూరు కూడా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ కట్స్ వేయడం వల్ల నెక్ షేపు ఎలా ఉన్నా సరే నెక్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. దగ్గరికి ఈ విధంగా కట్స్ పెట్టడం వల్ల ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు కట్స్ పెట్టేసుకొని బాడీ పార్ట్ని రివర్స్ చేసుకొని మెడపట్టిని రివర్స్ చేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రివర్స్ చేసుకొని నెక్ షేప్ చుట్టూరు కూడా పైకుట్టు అనేది వేయాలి. ఈ విధంగా పైకుట్టు వేసుకొని బాడీ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. డ్రెస్ స్టిచ్చింగ్ మొత్తం అయిపోయాక మెడపట్టిని ఫోల్డ్ చేసుకొని చేతి పని చేసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్కి చుట్టూరు అవుట్లైన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసేసుకోవాలన్నమాట. చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కట్ చేసేస్తే
మిడిల్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చుట్టూరు అవుట్లైన్ పార్ట్ అనేది తీసుకోవాలి. చుట్టూరు అవుట్లైన్ పార్ట్ కూడా సేమ్ ఇంతే. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి పిన్స్ పెట్టి మనం మిడిల్ పార్ట్ నెక్ షేప్ ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా చుట్టూరు అవుట్లైన్ పార్ట్ కూడా ఈ 2 లేయర్స్ని ఈ విధంగా పెట్టి చుట్టూరు పిన్స్ పెట్టుకొని శాంపుల్ స్టిచ్ వేసి ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేసి మళ్ళీ మెడపట్టి పెట్టినట్టు ఎక్స్ట్రా క్లాత్ని పెట్టి మెడపట్టిని ఎలా అయితే నెక్కి అటాచ్ చేస్తామో అదే విధంగా ఈ చుట్టూరు అవుటర్ లైన్ పార్ట్ కూడా మిడిల్లో ఉన్న ఈ షేప్ మొత్తానికి కూడా మెడపట్టి లాంటి పీస్ని అటాచ్ చేసిన తర్వాత హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని మిడిల్కి ఒక పాయింట్ లాగా ఒక లైన్ లాగా మార్చేసుకోవాలి కరెక్ట్గా మిడిల్ తెలియడానికి. ఇది అవుటర్ లైన్, ఫ్రంట్ బాడీ పార్ట్కి అవుటర్ లైన్ అనమాట. అండ్ మిడిల్లో ఉండే పార్ట్ ఏదైతే ఉందో మిడిల్లో ఉన్న పార్ట్ కూడా హాఫ్కి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని బాడీ పార్ట్కి మంచి వైపుకి ఈ మిడిల్ లైన్ కనిపించేలాగా మార్చేసుకోండి. కరెక్ట్గా మిడిల్ లైన్ మార్చేసుకోవాలి. ఈ విధంగా మిడిల్ లైన్ మార్చేయడం వల్ల అవుటర్ లైన్ పార్ట్ని ఈ మిడిల్ పార్ట్ మీద కరెక్ట్గా ఈవెన్గా పెట్టడానికి కుదురుతుంది అనమాట. ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ పైన అవుటర్ లైన్ పార్ట్ని ఈ విధంగా పెట్టి కరెక్ట్గా ఈ 2 పార్ట్స్కి కూడా మిడిల్ లైన్ ఈవెన్గా ఉండేలాగా చూసి ఫస్ట్ ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా ఉన్నది, అప్పుడు చుట్టూరు అవుట్లైన్ నీట్గా షేప్ అనేది పెట్టుకోవడానికి కుదురుతుంది అనమాట. ఈ విధంగా మిడిల్లో పిన్ పెట్టుకొని చుట్టూరు షేప్ కూడా నీట్గా ఉండేలాగా చూసి పెట్టి చుట్టూరు ఈ 2 పార్ట్స్ అంటే మిడిల్ పార్ట్ అండ్ అలాగే చుట్టూరు అవుటర్ లైన్ పార్ట్ కదలకుండా ఈ షేప్ చుట్టూరు కూడా పిన్స్ పెట్టేసుకొని ఈ షేప్ చుట్టూరు కూడా పైకుట్ట అనేది వేసుకోవాలి. పైకుట్ట అనేది అవుటర్ లైన్ పార్ట్ పైన స్టిచ్ చేసుకోవాలి. అందరికీ అర్థమవుతుంది కదండి. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ విధంగా ఈ 2 లేయర్స్కి డిఫరెన్స్ తెలియడం కోసం మొత్తం బ్లాకే యూస్ చేశాను కాబట్టి నేను మధ్యలో కాంట్రాస్ట్ కలర్లో ఉన్న థ్రెడ్ పైపింగ్ లాగా వేశాను అవుటర్ లైన్కి మెడపట్టి అటాచ్ చేయకుండా. ఒకవేళ మీరు బాగా డిఫరెన్స్ తెలియాలి, అవుటర్ లుక్ ఇంకా బాగుండాలి అనుకుంటే మిడిల్ ఆఫ్ ద పార్ట్ కాంట్రాస్ట్ కలర్ యూస్ చేస్తే లుక్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా చుట్టూరు షేప్ మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత చుట్టూరు పెట్టుకున్న పిన్స్ మొత్తం తీసేసిన తర్వాత బాడీ పార్ట్ని రివర్స్ చేసుకొని ఆర్మ్ హోల్ షేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఆర్మ్ హోల్ షేప్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఒక సైడ్ ఎలా అయితే కట్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకొక వైపుని కూడా కట్ చేశాను. ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసామో బ్యాక్ పార్ట్ని కూడా బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపుని లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని నెక్స్ట్ షేప్ చుట్టూరు పిన్స్ పెట్టుకొని శాంపిల్ స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసి నెక్స్ట్ షేప్ చుట్టూరు కూడా పాత మందం ఖర్చుతో స్టిచ్ వేసి చిన్న చిన్న కట్స్ పెట్టిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా రివర్స్ చేయాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసి నెక్స్ట్ షేప్కి పైకుట్ట అనేది వేసుకొని బాడీ పార్ట్ని రివర్స్ చేసి ఆర్మ్ హోల్ షేప్ దగ్గర స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసి బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసుకున్నా. ఈ విధంగా రెడీ చేసిన బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ సైడ్ పార్ట్ని పెట్టి షోల్డర్స్ రెండు కూడా అటాచ్ చేసుకోవాలి. అందరికీ అర్థమవుతుంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. షోల్డర్స్ పైన స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేయకముందే బాడీ ఫిట్టింగ్ పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఈ విధంగా బాడీ ఫిట్టింగ్ పెట్టడానికి బాడీ పార్ట్స్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని షోల్డర్ పైన స్టిచ్ ఉన్న దగ్గర లైన్ మార్చేస్తున్నాం మీకు కనిపించడం కోసం. షోల్డర్ పైన స్టిచ్ ఉన్న దగ్గర నుంచి బాడీ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి బాడీ లెంత్ మార్చేసా. చెస్ట్ రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఆర్మ్ హోల్ లైన్ దగ్గర అండ్ అలాగే నడుం రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని లెంత్ లైన్ దగ్గర పెట్టి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ పెట్టుకొని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుంచి 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులు పెడుతున్నాను. ఖర్చులు ఎంత పెట్టుకోవాలి అనేది మీ చాయిస్. మనం గీసిన పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కన్నా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేశాను. బాడీ ఫిట్టింగ్ పెట్టడం కంప్లీట్ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. హ్యాండ్స్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను మీకు లాంగ్ హ్యాండ్స్ స్టిచ్ చేయడం ఎలాగో చూపించాను. తర్వాత లాంగ్ హ్యాండ్స్ అంత లుక్ రాలేదు అని చెప్పేసి లాంగ్ హ్యాండ్స్ తీసేసి డ్రెస్కి షార్ట్ హ్యాండ్స్ అనేది పెట్టాను అనమాట. స్టిచ్చింగ్ మెథడ్ కటింగ్ మెథడ్ ఒకేలా ఉండింది, బట్ లెంత్ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది అనమాట లాంగ్ హ్యాండ్కి షార్ట్ హ్యాండ్కి. అండ్ హ్యాండ్కి మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఖర్చులు ఉన్నంత వరకు ఒక 1/2 ఇంచ్ హ్యాండ్లో ఉండేలాగా ఈ విధంగా మార్చేసుకొని ఈ హ్యాండ్లో కూడా డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున మాత్రమే ఉండాలి. మిడిల్ పార్ట్ దగ్గర నుంచి డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున ఒక 1/2 ఇంచ్ హ్యాండ్లో అనేది మార్చేసి కట్ చేసిన తర్వాత డ్రెస్ పార్ట్ని తీసుకొని డ్రెస్కి ఫ్రంట్ సైడ్ హ్యాండ్లో వచ్చేలాగా ఈ విధంగా పెట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని హ్యాండ్స్ అనేది స్లోగా చెక్ చేసుకుంటూ హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఎప్పుడు నార్మల్ హ్యాండ్స్ ఎలా అయితే అటాచ్ చేస్తామో సేమ్ అదే విధంగా అనమాట. సో ఈ విధంగా చెక్ చేసుకొని హ్యాండ్ని
స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అండ్ ఈ వీడియో పరంగా ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ డ్రెస్ స్టిచ్ చేయడానికి మొత్తం కూడా నేను శారీ యూస్ చేశాను. ఎవరైనా ఫ్యాబ్రిక్ వైజ్గా యూస్ చేస్తే కనుక డ్రెస్ స్టిచ్ చేయడానికి 5 మీటర్ ఫ్యాబ్రిక్ పడుతుంది. ఒకవేళ చిన్నపిల్లలకి అయితే కనుక డిపెండ్స్ ఆన్ ఏజ్ని బట్టి సైజ్ని బట్టి కూడా ఫ్యాబ్రిక్ రిక్వైర్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. ఒక హ్యాండ్ ఎలా అయితే స్టిచ్ చేయడం చూపించానో సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. బాడీ పార్ట్కి మంచి వైపు, బాటమ్ పార్ట్కి మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్యాబ్రిక్ని పెట్టి ఖర్చులు ఉన్నంత వరకు స్ట్రైట్గా స్టిచ్ చేశాను. అండ్ తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ని కూడా మామూలు కుచ్చుల్లాగా పెద్ద పెద్ద ప్లీట్స్ వచ్చేలాగా పెడుతూ స్టిచ్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మనం ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకున్నప్పుడు, అది కూడా స్టిఫ్గా ఉండే మెటీరియల్స్ యూస్ చేసినప్పుడు కుచ్చు సైజ్ అనేది పెద్దగా పెట్టుకోవాలి. ప్లీట్స్ అనేది పెద్ద పెద్దగా పెట్టాలి. అప్పుడే నడుము దగ్గర మరీ ఎత్తి పట్టినట్టు లేకుండా ఫ్లాట్గా ఉంటుంది. అండ్ ఫ్రాక్ లుక్ కూడా బాగుంటుంది అనమాట. బోటిక్ స్టైల్లో ఫినిషింగ్ లాగా లుక్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా ఫ్యాబ్రిక్ చివరి దాకా కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేశాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత స్టిచ్ చేసిన ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మళ్ళీ లైనింగ్ ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ పార్ట్కి 2 మీటర్స్, ఫ్రంట్ సైడ్ పార్ట్కి 2 మీటర్స్ యూస్ చేశాను. బాటమ్ పార్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్కి 1 మీటర్, బ్యాక్ సైడ్ పార్ట్కి 1 మీటర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేశాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ని అక్కడక్కడ చిన్న చిన్న కుచ్చులు వచ్చేలాగా పెడుతున్నాను, ఎందుకంటే ఫ్యాబ్రిక్ తక్కువ తీసుకున్నాం కాబట్టి. సో ఈ విధంగా అక్కడక్కడ కుచ్చులు పెట్టుకుంటూ బాటమ్ పార్ట్ని అటాచ్ చేస్తాను. బాటమ్ పార్ట్ని అటాచ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే అవుట్లుక్ చూడడానికి ఈ విధంగా ఉండింది. ప్లీట్స్ లుక్ అనేది సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్కి కూడా బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని అటాచ్ చేసిన తర్వాత బాడీ ఫిట్టింగ్ పెట్టుకోవడానికి బాడీ పార్ట్స్ 2 పైన కింద ఉండేలాగా ఈ విధంగా పెట్టుకొని నడుం పార్ట్స్ 2 ఈక్వల్గా ఉండేలాగా పెట్టి నడుం పార్ట్ దగ్గర నుంచి బాటమ్ ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని నడుం జాయింట్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ కిందకి ఈ విధంగా పట్టుకొని అక్కడి నుంచి టైట్ స్టిచ్ వేసుకుంటూ, అంటే స్టార్టింగ్లో టైట్ స్టిచ్ వేసి కింద చివరి దాకా ఈ విధంగా ఈ 2 లేయర్స్ కలుపుకొని స్టిచ్ చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ బాటమ్ ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా చివరి దాకా స్టిచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ని పైకి తీసుకొని బాడీ పార్ట్ ఎడ్జెస్లో ఈ విధంగా పిన్స్ పెట్టుకోవాలి, ఫ్యాబ్రిక్ జారిపోకుండా. అండ్ బాడీ పార్ట్ ఎడ్జ్ నుంచి 3 ఇంచెస్ ఖర్చులు ఉండేలాగా మార్చేసుకోవాలి. ఖర్చులు ఎంతైతే పెట్టామో ఖర్చు పాయింట్ని మార్చేసేస్తే బాడీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ హ్యాండ్ పార్ట్ని హాఫ్కి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ రౌండ్స్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని ఆర్మ్ హోల్ దగ్గర ఉన్న మెజర్మెంట్ దగ్గర నుంచి హ్యాండ్ చివర్లో పెట్టుకున్న పాయింట్ వరకు షేప్ని ఈ విధంగా కలిపి ఎలా అయితే మార్చేసుకున్నామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ ఎక్కడ కూడా మడతలు పడకుండా నీట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ దగ్గర కూడా అంతే, ఫ్యాబ్రిక్ ఎక్కడ ముడత పడకుండా నడుం పార్ట్ దాకా స్ట్రైట్గా మార్కింగ్ మీదే స్టిచ్ చేసుకోవాలి. నడుం పార్ట్ దాకా వచ్చాక స్టిచ్చింగ్ ఆపేసి బాటమ్ పార్ట్స్ కుచ్చుల్ని నీట్గా పెట్టుకోవాలి. ఫ్యాబ్రిక్ ఎక్కడ మడతలు లేకుండా నీట్గా ఉండేలాగా పెట్టాలి. అది కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒక డైరెక్షన్లో, మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక డైరెక్షన్లో ఉండేలాగా ఈ విధంగా పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నడుం పార్ట్ దగ్గర నుంచి ఒక 6 ఇంచెస్ వరకు క్రాస్కి ఈ విధంగా లైన్ మార్చేసి మనం గీసుకున్న లైన్ పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. 6 ఇంచెస్ వరకు బాటమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేస్తాము. తర్వాత నుంచి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద చివరి దాకా స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అంచులు వచ్చినాయి కాబట్టి స్టిచ్ చేయలేదు. లైనింగ్ ఫ్యాబ్రిక్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం. బాడీ ఫిట్టింగ్ ఒక సైడ్ ఎలా అయితే పెట్టామో ఇంకొక వైపును కూడా అలాగే బాడీ ఫిట్టింగ్ పెట్టుకోవాలి. వీడియో అయితే కంప్లీట్ అయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూస్ అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.